అంటే టాప్ 5 లో ఉండే క్యాండిడేట్ తనుజ. ఆమెకి చాలా ఓటింగ్ ఉంది. బయట కూడా కామెంట్స్లలో కూడా ఎక్కడ చూసినా తనుజ ఫాలోయింగ్ ఉంది. బ్రో తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది కదా, ఎలా అనిపించింది మీకు బిగ్ బాస్ లో? తనుజ కళ్ళు తిరిగి పడిపోవడం మరి ఏమైందో ఇమాన్యుల్ ఏం చేశాడో నాకు తెలియదు. అంటే ఆమె అంటే బర్నీ గారు వెళ్ళిపోయిన కాడ నుంచి తనుజ డల్ అయినట్టు అనిపించింది అన్న. అది ఎందుకో ఏం ఆడితే అర్థం కావట్లేదు. మరి ఆమెకి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి కొద్దిగా బూస్ట్ ఇప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆయన హరీష్ గారికి బూస్ట్ ఇప్పించారు వాళ్ళ వైఫ్తో మాట్లాడి. అట్లా తనుజకు కూడా బూస్ట్ ఇప్పిస్తే బాగుంటుంది. ఆమె చాలా డల్ అయిపోతుంది. 2-3 డేస్ నుండి అబ్జర్వ్ చేస్తుంటే డల్ అయిపోతుంది. కానీ ఆమెకైతే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. బయట మాత్రం బిగ్ బాస్లో ఏ కామెంట్లు చూసినా తనుజ లవ్, తనుజ సింబల్, తనుజ 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 అంటున్నారు. చాలా మంది సీరియల్ యాక్టింగ్ అంతా ఇక్కడ చూపిస్తుంది, ఫేక్ గా నటిస్తుంది అంటున్నారు. అది కరెక్ట్ అంటావా? అంటే ఇప్పుడు దాకా అయితే నటించలేదన్న. ఏది చేసినా కూడా స్టార్టింగ్ లో 10 రోజులు కళ్ళు తిరిగేది కూడా ఒక యాక్టింగ్, సీరియల్ యాక్టింగ్ అంటారు. అంటే కళ్ళు తిరిగి ఆమె ఎమోషనల్ కొట్టేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాప్ 5 లో ఉండే క్యాండిడేట్ తనుజ. ఆమెకి చాలా ఓటింగ్ ఉంది. బయట కూడా కామెంట్స్లలో కూడా ఎక్కడ చూసినా తనుజ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ లో ఇద్దరు ఎంటర్టైనర్స్ ఉన్నారు. అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. అది ఇమాన్యుల్ ఒకడు, తనుజ ఒకటి. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉంది. సో తనుజ ఇప్పుడు ఏమైనా కళ్ళు తిరిగి పడిపోయినా, ఏ జ్వరం వచ్చినా, ఏమైనా కూడా బిగ్ బాస్లో ఆమె ఉంటేనే ఆ కొలాబ్ ఉండి ఇమాన్యుల్ తనుజ కామెడీ పండుతుంది. లేకపోతే అసలుకే బిగ్ బాస్ మధ్యలో ఉందంటే ఇంకా పడిపోయేది, కిందికి పోయింది. ఎవరు బాగుందన్న. ఆయన నిజం చెప్తారు కదా, ఎంటర్టైన్మెంట్ పరంగా ఇమాన్యుల్ ఒక్కడే గుంజుకొస్తున్నాడు. మనకి ఆయన ఒక్కడే మూమెంట్ ఇస్తున్నాడు అన్న. మంచిగా ఆయనే గుంజుకొస్తున్నాడు. శ్రీజనా ఎందుకన్నా మళ్ళీ పోయినామని మళ్ళీ ఎందుకు గుంజుకొస్తుర్రన్నా? వద్దన్నా, వద్దు. ఇక తీసుకొస్తే ఆయిషా రేంజ్లో ఉన్న అమ్మాయిని ఎవరైనా తీసుకొస్తే బాగుంటుంది. ఆమె అయితే వద్దు అన్న. ఆయిషా వెళ్ళిపోతే నాకు మస్తు బాధ అవుతుంది, నిజంగా మస్తు బాధ అవుతుంది. నేను ఏడ్స్ వచ్చిన బయట. హెల్త్ ఇష్యూ అయితే డాక్టర్లు ఉంటారు కదా బిగ్ బాస్లో, వాళ్ళు పెడతారు. ఆయిషా ఒక అందమైన అప్సరస. అలాంటి అంటే 2 కళ్ళు చాలా చూడడానికి. సరే ఆ ఉందని చెప్పి ఓపెన్ చేసిన బిగ్ బాస్. నేను స్టార్టింగ్లో ఓపెన్ చేసినా వెళ్ళిపోయినా. నేను ఇద్దరి కోసం బిగ్ బాస్ ఓపెన్ చేస్తాను. ఒకటి ఆయిషా, ఒకటి మాధురి. వీళ్ళిద్దరి కోసం ఓపెన్ చేస్తా. అలాంటిది మాధురి మేడం, మాధురి హార్ష్. ఆమె ఘాటు కారం బాగుంటుంది ఆమెది. అంటే ఆమె మాటలు కానీ బిగ్ బాస్లో ఇద్దరికే రేంజ్ ఉందన్న నా విషయంలో. ఒకటి మాధురికి, ఇంకొకటి ఆయిషాకి. వీళ్ళిద్దరికే వాళ్ళిద్దరిలో బ్రేకప్ అయింది. నిన్ననేమో వాడు మళ్ళీ కళ్యాణ్ గారు పులిహార కలుపుతాడు. మాట్లాడవా అంటే ఆమె ఏమంటుంది తెలుసా? నువ్వు అందరి ముందు తిట్టకు, అవసరమైతే లోపల తీసుకువెళ్ళి కొట్టు అంట. అంటే ఏం కొట్టాలి, ఏం తిట్టు? మీ ఇద్దరు లవర్సా? మరి వాడేవాడు డేమన్ పవన్ ఎవడు? ఏం అర్థం కాదు. వాళ్ళ పంచాయతీ మనకు అర్థం కాదన్న. పవన్ కళ్యాణ్ది, డేమన్ పవన్ది, రీతు చౌదరిది. ఆ పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు తనుజ మీద అటాక్ చేస్తాడు. ఆమె కొద్దిగా మాట్లాడుతుంది, కొద్దిసేపు దూరం పెడుతుంది. కానీ స్టార్టింగ్లో ఆయిషాని కూడా అటాక్ చేశారు. కానీ ఆయిష నిప్పు అని అర్థమైపోయింది. అది అయితే ఆయిషా వెళ్ళిపోవడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదన్న. ఆమెను మళ్ళీ తీసుకొని రావాలి. ఒకవేళ ఫీవర్ వస్తే ఇంతకుముందు గంగావాని 10 సార్లు తీసుకుపోయి 10 సార్లు తీసుకొచ్చారు. ఆ ముసలామని తీసుకొచ్చినప్పుడు యంగ్ అమ్మాయి, ఈమె కోసం చాలామంది పోరగాళ్ళు ఉంటారు. వాళ్ళ హార్ట్స్ బ్రేక్ అయిపోతాయి. కాబట్టి అరే ఆయిషా ఉంటే బాగుండు, ఆయిషా కోసమే చూసేటోళ్ళు కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు. సో వాళ్ళ కోసం పెట్టాలి, మళ్ళీ తీసుకురావాలి. జ్వరం వస్తే అన్న అలెక్కా చిట్టిపికేసి లోపలికి పోయిన తర్వాత మొత్తం డీఫేమ్ అయిపోయింది ఆమె. ఎందుకంటే అసలు జిమ్లో తీసుకుపోయినప్పుడేమో అక్కడేమో అందంగా, అంటే జిమ్లో నార్మల్గా చెమట పడుతుంది. కానీ అక్కడ కూడా మేకప్ వేసుకొని పోయిందని మాకు ఇప్పుడు అర్థమైంది. లోపల చూస్తేనేమో అసలు ఏదో పల్లెటూరులో ఒక లేడీ లెక్క కనిపిస్తుంది. బయటనేమో ఆ జిమ్లలో అక్కడక్కడ ఫుల్ పాష్గా రిచ్గా కనిపించింది మొత్తం. అన్న బయట అప్సరసని తీసుకోపోతే అంటే అందంగా చూపించి ఈవెన్ బిగ్ బాస్లో పోతే ఎలా ఉంటుంది అని చెప్పితే ఆమెకు అసలు మేకప్ ఇవ్వట్లేదో కొనియట్లేదో మరి ఏమో. కానీ ఆమె అసలు రంగు అయితే బయటపడ్డది. ఆమె ఎట్లుందంటే బాహుబలిలో యంగ్ అనుష్క శర్మ, పుల్లలేరుకున్న అనుష్క శర్మ అట్లుంది ఆమె. జిమ్ చేస్తూనే ఉంది, ఎవరితో చేస్తుంది అది చూపించట్లేదు. మరి వాళ్ళ అట్టిపండు బ్యాచ్, వాళ్ళు అవుట్డేటెడ్ కావాలి వాళ్ళు. ఇప్పుడు తనుజ సీరియల్ యాక్టింగ్ అని చాలా మంది అంటున్నారు, కామెంట్ చేస్తున్నారు, అది ట్రోల్ చేస్తున్నారు. అది వాళ్ళకి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తాను? అంటే నేనైతే జెన్యునే అనుకుంటున్నా. మరి ఎందుకు కళ్ళు తిరిగినా ఏందో తెలియదు. మరి బిగ్ బాస్లో ఏందన్నా పులుసులు పచ్చళ్ళు పెడతారు. ఆమెమో బయట ప్రోటీన్స్, కాల్షియం అవన్నీ తిని ఉంటుంది. ఆ పచ్చళ్ళు పులుసులు తిని బయటకు వచ్చేసరికి అందరు బక్కగా వస్తారు, ఒక్క ఆయన తప్ప.
కమెడియన్. తనుజ ఇమ్మాన్యుల్తో ఉంటే బాగుంటుందా, కళ్యాణ్తో బాగుంటుందా అంటే మీరు ఏం చెప్తారు? నీతో ఉంటే బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ అన్న సుమన్ శెట్టి మాత్రం హైలైట్ అన్న. సుమన్ శెట్టి గారు అంటే స్టార్టింగ్లో ఒక 2 వీక్స్ దాకా ఆయనకి అసలు ఉంటాడా, బిగ్ బాస్లో ఉంటాడా, ఈయన ఎందుకు తీసుకొచ్చారు, లక్ష పాప కంటే దారుణంగా ఉన్నాడు అనుకున్నారు. కానీ ఆయన మాత్రం ఇంకా అంచెలంచెలుగా పోతూనే ఉన్నాడు. టాప్ 5 క్యాండిడేట్ దాకా వస్తాడన్న మనకి. ఎందుకంటే మంచి కామెడీ సెన్స్ కానీ, ఇమాన్యుల్తో జరిగే కామెడీ సెన్స్ కానీ, గేమ్లో ఆడేటప్పుడు మాటలు కానీ చాలా బాగున్నాయి. ఆయనకి మంచి వర్తుంది. బయట ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. 2-3 ఎమోషనల్ సీన్స్తో ఫుల్ ఫాలో